అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. అయితే నా ఈ తాపత్రయం అంతా కూడా ఈ గోవు గురించి, నెక్స్ట్ భూమి గురించి, భూమి పొల్యూట్ అవ్వకుండా, నెక్స్ట్ గోవు అనేది వధశాలలకు వెళ్ళకుండా, గోవధశాలలకు వెళ్ళకుండా, నెక్స్ట్ ఇంకా తను ఏ రకంగానూ మన వలన ఇబ్బంది పడకుండా మన మన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మనది ఉందండి. అంటే ఎత్తని కాపాడాలి, అలాగే గోవుని కాపాడాలి. ఎందుకు అంటే అసలు భగవంతుడు మనకి గోమాతను ఇచ్చింది మనం ఎలా బతకాలి, అంటే ఎంత ఆరోగ్యంగా, ఎంత శ్రేయస్సుగా, ఎంత సంతోషంగా మనం బతకాలి అని చెప్పలేనంత సంతోషంగా, చెప్పలేనంత ఆరోగ్యంగా ఉండాలి అని, దానికి సరిపడా మనకి కావలసినవన్నీ కూడా గోవులో మట్టి రూపంలో భగవంతుడు పెట్టి మనల్ని భూమి మీదకు గోమాతని వదిలాడు. దానిని మనం అర్థం చేసుకోవట్లేదు. మనం టెక్నాలజీ అనే పేరుతో ఆవుని దూరం చేసుకున్నాం. అలాగే భూమిని కూడా విపరీతంగా పొల్యూషన్ చేస్తున్నాం. విపరీతంగా కలుషితం చేస్తున్నాం. ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. మన వల్ల భూమి పొల్యూట్ అవుతుంది. అలాగే మన వల్లే గోమాత కూడా బాధింపబడుతుంది. గోవధశాలలకు మన వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో గోమాత అనేది తరలించబడుతుంది. మీరు డైరెక్ట్గా పంపిస్తున్నారని నేను అనట్లేదు. అది రోడ్డు మీద ఇవాళ తిరుగుతుంది అంటే కారణం ఎవరు? దాని మీద కత్తిగాటు పడుతుంది అంటే కారణం ఎవరు? గోవు అందరికీ సంబంధించింది. ఈ భూమి మీద బతికే ప్రతి మనిషికి సంబంధించింది. గోత్రనామాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గోవుతో సంబంధం ఉంది. గోత్రనామాలు లేకుండా ఏ మనిషి లేడు. సింపుల్గా చెప్తున్నా, గోత్రనామాలు ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గోవును కాపాడి హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పద్మిని అండి. నేను గోమాత గురించి, పంచభూతాల గురించి, వాటి గోవు యొక్క పంచగవ్యాల గురించి క్లుప్తంగా మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ కూడా నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయనే నేను అనుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియోస్ అనేవి వస్తాయి. నేను సేవ్ ఎర్త్ అండ్ సేవ్ కౌలో భాగంగా ఈరోజు మళ్ళీ ఆవు గురించి నేను చెప్తున్నానండి. వాటి యొక్క పంచగవ్యాల గురించి నేను కొద్దిగా క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆవుతో ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. మన దేహం పంచభూతాలతో తయారయ్యింది. వాటిని క్రోడీకరించి వాతపిత్త కఫదోషాలుగా గుర్తించి వాటి సమతుల్యంతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అని మనం తెలుసుకున్నాం. వాతపిత్త కఫదోషాలుగా గుర్తించి వాటి సమతుల్యంతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అని మనం తెలుసుకున్నాం. ఏ మనిషికైతే వాత, పిత్త మరియు కఫదోషాలు బ్యాలెన్స్డ్గా ఉంటాయో ఆ మనిషి రోగాల బారిన పడనండి. గోమాత ఇచ్చే పంచగవ్యాలు కూడా ఈ పంచభూతాల సమతుల్యానికి కాపాడతాయి. గోమాత ఇచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పంచభూతాల సమతుల్యాన్ని కాపాడతాయి. వాటి గురించి నేను ఇప్పుడు తెలుసుకుందామండి. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. మన దేహం అనేది పంచభూతాలతో తయారయ్యింది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మాటలో మీకు సింపుల్గా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, పంచభూతాలకి గోవు యొక్క పంచగవ్యాలకి సంబంధం ఉంది. అంటే గోవు మనతో ఉంటే గోవు యొక్క పంచగవ్యాలు మనం వాడినట్లయితే మన యొక్క వాత, పిత్త, కఫ దోషాలు అనేవి సమతుల్యంగా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటండి. పంచభూతాలకి గోవు యొక్క పంచగవ్యాలకి సంబంధం ఉంది. మన దేహం అనేది పంచభూతాలతో తయారయ్యింది. ఆ పంచభూతాలని బ్యాలెన్స్ చేసేది ఏంటిది అండి? వాత, పిత్త, కఫ దోషాలు బ్యాలెన్స్ ఎప్పుడవుతాయండి? ఎప్పుడవుతాయి? ఆవు మన దగ్గర ఉంటే, ఆవు యొక్క పంచగవ్యాలు మన నిత్యం వాడినట్లయితే మనకి వాత, పిత్త మరియు కఫదోషాలు అనేవి ఉండవు. అసలు గోవు అంటే ఇంకా నిర్వచనం తెలియని వారి కోసం కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామండి. మన దేశీ ఆవు, దేశీ గోమాత, ఆవు అనకూడదండి, దేశీ గోమాత. దానికి వీపుపై మోపురం ఉంటుంది. వీపుపై ఏముంటుందండి? మోపురం ఉంటుంది. మెడ కింద గంగడోలున్న
మన దేశీవాళీ గోవునే గోమాత అనాలి. కానీ కార్పొరేట్ సైంటిస్ట్స్ పాల కోసం తయారు చేసిన కృత్రిమ అనారోగ్య జంతువులు జెర్సీ మరియు హెచ్ఎఫ్లను కూడా గోవులుగా పరిగణించరాదు. జెర్సీల్ని హెచ్ఎఫ్ఎల్ని గోవులు అనరండి, గోమాతలు అనరండి. మోపురము గంగడోలు అనేది ఉన్న ఆవు ఏదైతే ఉందో దానినే దేశీవాళీ గోమాత అంటారు. వీపుపై మోపురంలో సూర్యకేతు నాడి ఉంటుందండి. అది విశ్వంలో ఉన్న శక్తిని అంతటినీ గ్రహిస్తుంది. సన్లైట్లో ఉన్న శక్తిని అంతటినీ గ్రహిస్తుంది. అది ఇచ్చే పాలు, పేడ మరియు మూత్రంలో అందిస్తుంది. ఆ శక్తి మనకు ఎలా వస్తుంది అంటే, వీపుపై ఉన్న మోపురం అనేది విశ్వంలో ఉన్న శక్తిని అన్నిటినీ గ్రహించి మూత్రము, పేడ మరియు పాలలో మనకి అందజేస్తుంది. మెడ కింద ఉన్న గంగడోలు గోవు తినే ఆహారంలో ఏవైనా పాయిజన్స్ ఉంటే వాటిని గ్రహించి అక్కడ ఉంచుకుని విషరహిత పదార్థాలతో పాలు, పేడ, పంచితం అనేది ఇస్తుంది. పాలు, పేడ, మూత్రం ఇస్తుంది. పంచితం అంటే మూత్రం అండి. మీరు ఒకవేళ ఆవు తినే దానిలో పాయిజన్ అనేది ఏదైనా కలిసినా కూడా ఆవు అనేది గంగడోల్లో దాస్తుంది. తినే ఆహారంలో ఎటువంటి విషతుల్యమైన పదార్థాలు ఉన్నా సరే వాటిని గ్రహించి అక్కడ ఉంచుకుని విషరహిత పదార్థాలతో పాలు, పేడ మరియు మూత్రం ఇస్తుంది. ఇవి జెర్సీ మరియు హెచ్ఎఫ్లో సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి మోపురం కానీ గంగడోలు కానీ ఉండవు. అసలు పంచగవ్యాలు అంటే ఏంటి? గవ్యం అంటే ఔషధం. పంచగవ్యాలు అంటే 5 ఔషధాలు. గోవు ఇచ్చే 5 అద్భుత ఔషధాలు